మ్, ఈ కూర కూడా బాగానే ఉంది కదా, ఎందుకు అలా చెప్తున్నావు? అయ్యో, ఈ కూర కాదమ్మా, ఇదిగో ఈ ఆలుగడ్డ కూర. ఇందులో అయితే ఉప్పు లేదు, కారం లేదు. రే క్రిష్, నువ్వు కావాలని చెప్తున్నావు కదా. నేనేం కావాలని చెప్పట్లేదు. ఒక్కసారి నువ్వు కూడా కలిపి తిని చూడు. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే అప్పుడు అన్నాను. ఈ కూర కూడా బాగుంది. నువ్వు నాతో అన్నం తినిపించాలనే కదా ఇదంతా చేస్తున్నావు. మ్వా! కనిపెట్టేశావా? నువ్వు చాలా షార్ప్ మమ్మీ. మరి నువ్వు తినకుండా ఉంటే ఎలా అమ్మా? నా బంగారు అమ్మవి కదూ. ఇదిగో ఇది నా ముద్ద. ఇదిగో ఇది బామ్మ ముద్ద. ఒరే మనవడా, మీ అమ్మ చేత నేను చేయలేని పని నువ్వు బాగా చేసావురా. నేను తినమని ఎన్నిసార్లు చెప్పినా కూడా మీ అమ్మ తినలేదురా. కానీ నువ్వు భలే తెలివిగా మీ అమ్మ చేత భోజనం తినిపించావు. నా బంగారు కొండ. మరేమనుకున్నావే ఈ క్రిష్ అంటే? మాటలతో మ్యాజిక్ చేస్తాను. ఐ యామ్ ఏ సూపర్ హీరో, యు నో. వాళ్ళని ఎలా కనిపెట్టాలి? మా హోటల్ని కాల్ చేసిన వాళ్ళని ఎలా పట్టుకోవాలి? ఆ రౌడీలు వస్తారు కదా, ఏమైనా అప్పుడు చూద్దాం. వీళ్ళ శకుంతల రౌడీలే కదా. అన్నా, జ్యూస్ తాగుతారా అన్నా? జ్యూసా? అలాంటి హెల్దీ జ్యూసులు మా బాడీకి పడవరా. మేము తాగే జ్యూసులు వేరే. అది కాదన్నా, ఆ జ్యూస్ చాలా బాగుంటుంది, ఒకసారి తీసుకోండి అన్నా. వద్దని చెప్తున్నాం కదరా. రే, నీ దగ్గర లైటర్ ఉందిగా, ఇవ్వు. లైటర్ లేదురా నా దగ్గర. లేదా? లేకపోవడమేంట్రా? నీ దగ్గర ఎప్పుడూ ఒక లైటర్ పెట్టుకొని తిరుగుతావు కదా, సరిగ్గా చూడు. లేదురా.
అదేంట్రా మొన్నే కదా ఇద్దరం కలిసి లెటర్ కొన్నాం, అదేమైంది? అదేరా, ఏమోరా, ఆ లైటర్ కనపడి చావట్లేదు. రే లైటర్ రా, ఎక్కడుంది? ఇదిగో. అవునరా, ఆ రోజు మనం హోటల్ తగలబెట్టినప్పుడు వాడిన లైటర్ ఇదే కదరా? అవునరా, ఇది ఇక్కడ దొరికిందేంటి? సర్లేరా, ఏదైతే ఏముంది, సమయానికి దొరికింది కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హర్ష. నమస్తే సారు. హాయ్ అండి. ఏంటి సారు, కొత్తగా మన కంపెనీకి క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం మళ్ళీ టెండర్కి పిలిపించారు? నేను కంపెనీని నా హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్న తర్వాత కంపెనీకి సంబంధించిన అన్ని కాంట్రాక్ట్స్ వెండర్స్కి సంబంధించి అన్నిటినీ రివైజ్ చేశాను. సో దానివల్ల మళ్ళీ క్యాంటీన్ కాంట్రాక్ట్కి టెండర్లు పిలవాల్సి వచ్చింది. మీకు చెప్పాను కదా సారు, ఇక్కడ 10 ఏళ్ల నుంచి నాకు పోటీ లేరు, ఈ కాంట్రాక్టు నాదే. శకుంతల గారు, ఎక్కడైనా కాంపిటీషన్ ఉంటేనే క్వాలిటీ ఉంటుంది. పోటీ అనేది లేకపోతే మొనోపొలి ఉంటుంది. మొనోపొలి ఉన్న చోట క్వాలిటీ, టేస్ట్, క్వాంటిటీ ఇవేమి బాగుండవని నేను అనుకుంటున్నాను. సి, ఇఫ్ ఎనీవన్ కమ్స్, మా క్యాంటీన్ ఫుడ్ క్వాలిటీ ఇంకా పెరుగుతుంది, ఇంకా హైజీనిక్గా, బాగా టేస్టీగా. మా ఎంప్లాయీస్కి ఫుడ్ దొరకచ్చు కదా. మా ఫుడ్ క్యాంటీన్ కాంట్రాక్ట్కి ఖచ్చితంగా పోటీ ఉండాలి. నేను నాణ్యతను చెక్ చేసి మోర్ హైజీనిక్గా, మోర్ టేస్టీగా ఎవరైతే ఫుడ్ సప్లై చేస్తారో వాళ్ళకే ఈ కాంట్రాక్ట్ ఇస్తాను. అంతే తప్ప నాణ్యత లేని ఫుడ్కి మా కంపెనీలో చోటు ఉండదు. సో ఆల్ ది బెస్ట్ శకుంతల గారు. ఏంట్రా ఆయన ఇంగ్లీష్లో ఏదేదో మాట్లాడుతున్నాడు, నాకేం అర్థం కాలేదురా. అందుకే అక్క నిన్ను ఇంగ్లీష్ కొంచెం నేర్చుకోమన్నదే. ఏట్రా, ఈ వయసులో నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఏడ్చేస్తాను. సర్లే కాని ఇంతకీ అతనేమన్నాడు? అదేనక్క, క్యాంటీన్లో పెట్టే ఫుడ్ నాణ్యంగా, రుచిగా ఉండాలంట. నాణ్యత, రుచా? అవి మనం పెట్టే ఫుడ్లో ఎక్కడుంటాయిరా? ఆయనకి అవే కావాలంటక్క. ఆయనకు కావాలంటే మనం పెట్టే ఫుడ్లో నాణ్యత, రుచి దొరకవు.